ఏం జరిగింది బాబు చెప్పే, ఏం జరిగింది చెప్పు 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 మాట్లాడరాదా? హాస్పిటల్కి వచ్చారు సార్. 13 రోజులు అవుతుంది అంతే. ఏం జరిగింది? అదే సార్ మాట్లాడరాదు మాట్లాడరాదు సార్. సర్జరీ మాట్లాడు. ఏం చేయలేదు, ఏం చేయలేదు. 30 గుంటలు 20 ఏళ్ళ కింద కొనుక్కున్నాడు పట్టాలని అనుకోని దగ్గర ఉండే వాళ్ళ బిడ్డ పిల్లలు కానీ కొనుక్కున్నాడు. అని ప్యూర్ చట్టం ప్రకారం చేయించుకున్నాడు. 20 ఏళ్ళ కింద తీసుకుంటే 15 సంవత్సరాలు పట్ట మార్పులు అయినారు. 30 గుంటలు అవును పట్ట. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ప్యూర్ యాక్ట్ ప్రకారం చేసుకున్నాడు. దానికి అతను అసలు ఇట్లా గ్రామంలో 100 మంది 1000 మంది ఉంటారు జిల్లా. కావాలని చెప్పి ఎక్స్పెషల్గా నిరుపేద కుటుంబానికి చెందినవాడు భూమి వ్యవసాయం చేసుకున్న భూమి అసలైన ఎవరిని తెలియదు రైతు చేసి వంట చేసుకుని జీవిస్తారు. పొద్దున్న లేచి పొలం కాడికి పోలీసు పడుతున్నారు. అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారు. ఆయన మొన్న హెల్త్ పరంగా సర్జరీ అయింది. 5 రోజులు సిద్దిపేట హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు. ఆయన రిపోర్ట్స్ అన్ని హాస్పిటల్ సంబంధించి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా దొరకబట్టి అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారు. కావాలని కక్షపూర్తంగా రైతులు నిరుపేద కుటుంబానికి చెందినవాడిని. ఆయన వయసు 50 సంవత్సరాలు ఉన్నాడు. అబ్బాయి రాయలేడు అతని వాడిని అక్రమంగా అరెస్ట్ చేసి ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారు. కావాలని కక్షపూర్తంగా అరెస్ట్ చేస్తాను. జిల్లాల గ్రామం మాది ఏంటంటే కేటీఆర్ దగ్గర ఉన్న గ్రామం మాది. కావాలని చెప్పి ఇబ్బంది పెట్టాలని కేటీఆర్ నియోజకవర్గంలో పిచ్చి పెట్టి రైతులను ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతో ఇట్లా చేస్తారు.